రీసెంట్ గా పార్టీ మారిన కడియం ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత మొదలవుతోంది. కడియంను ఓడించేందుకు కారు నేతలు కసిగా ఉంటే కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొంతమంది బాహటంగా మరికొంతమంది సైలెంట్ గా ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేకు రాజకీయంగా ఉచ్చు బిగించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక పార్టీ మారాననే అక్కసు బీఆర్ఎస్ నేతలు కనిపిస్తుండగా తమ టికెట్ ఎసరు పెట్టి కాంగ్రెస్ లో కీలకమవుతున్నారనే ఆగ్రహం హస్తం నేతల్లో కనిపిస్తోంది. రీసెంట్ గా పార్టీ మారిన కడియం ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత మొదలవుతోంది. కడియంను ఓడించేందుకు కారు నేతలు కసిగా ఉంటే కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొంతమంది బాహటంగా మరికొంతమంది సైలెంట్ గా ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేకు రాజకీయంగా ఉచ్చు బిగించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక పార్టీ మారారనే అక్కసు బీఆర్ఎస్ నేతలు కనిపిస్తుండగా తమ టికెట్ ఎసరు పెట్టి కాంగ్రెస్ లో కీలకమవుతున్నారనే ఆగ్రహం హస్తం నేతలు కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి టార్గెట్ గా చేస్తూ ఇటు సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు కూడా ఇతను టార్గెట్ గా చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 స్థానాలకు సంబంధించినటువంటి స్థానాల్లో మాత్రం 2 మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అందులో ఒకటి జనగామకు సంబంధించినటువంటి పల్లరాజరెడ్డి, శేషంగల్కు సంబంధించినటువంటి కడియం శ్రీహరి ఇద్దరు మాత్రమే గెలిచారు. ఆ తర్వాత కొన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో కూడా అదేవిధంగా సొంత కూతురు రాజకీయ భవిష్యత్తు సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీలోకి అయితే రావడం జరిగింది. వచ్చిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా గెలవడం, ఆ తర్వాతకి పార్టీకి ద్రోహం చేశారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వీరంతా కూడా కడియం శ్రీహరిని టార్గెట్ గా చేస్తూ వరంగల్ పార్లమెంటు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇందులో హరీష్ రావుతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. ఏదైతే ఉందో కూడా పిటి సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా చల్ల ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీలు బసవ సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వీరంతా కూడా కడియం శ్రీహరిని టార్గెట్ గా చేస్తూ ప్రసంగాలు అయితే నిర్వహించారు. ఇందులో ప్రధానంగా మాత్రం మాజీ మంత్రి అయినటువంటి ఎర్రబెల్లి దయాకర్రావు మాత్రం ఒకనొక సమయంలో కూడా ఏదైతే ఉందో కూడా కడియం శ్రీహరి కూతురును ఓడించేందుకు నేనే మొదట ఉంటాను కూడా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత కడియం శ్రీహరే పార్టీకి ద్రోహం చేశారు అనే అంశాన్ని మాత్రం ప్రచారాస్త్రంగా చేసుకుంటూ బీఆర్ఎస్ మాత్రం తన వ్యూహాలైతే రచిస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఏదో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ అదేవిధంగా అటు డిప్యూటీ సీఎం గా చేయడం, ఆ తర్వాతకి ఎమ్మెల్సీగా చేయడం, ఆ తర్వాతకి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఆ తర్వాతకి తన స్వార్థపూరితం కోసమే తన కూతురు భవిష్యత్తు అదేవిధంగా స్వార్థం కోసం మాత్రమే పార్టీని వీడారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే కూడా కడియం శ్రీహరి గా టార్గెట్ గా చేస్తూ ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కార్యకర్తల్లో ఉత్తేజం నింపేందుకు కడియం శ్రీహరి టార్గెట్ గా చేస్తూ కూడా ప్రచారాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రతి వ్యూహాలు అదేవిధంగా ఇంటర్నల్ గా కూడా మీటింగ్స్ అయితే నిర్వహిస్తుందని చెప్పొచ్చు. మరోవైపు కూడా సొంత పార్టీకి సంబంధించిన ఏదైతే ఉందో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా కాస్త అసంతృప్తిగా ఉండాలని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా వరంగల్ పార్లమెంటు ఎస్సీ రిజర్వ్డ్ కు సంబంధించిన పార్లమెంటు స్థానం కావడంతో కూడా గత కొన్ని సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉండి ఎప్పుడైనా కూడా తమకు అవకాశం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా తనకు టికెట్ వస్తుందని చెప్పి గత కొంతకాలం నుంచి కూడా కొంతమంది నేతలు మాత్రం ఇప్పటికే ప్రచారాలు చేస్తున్నటువంటి తరుణంలో కూడా అనూహ్యంగా కడియం శ్రీహరి రావడంతో అదేవిధంగా తన కూతురు కడియం కావ్యకు టికెట్ కేటాయించడంతో కూడా కాస్త అసంతృప్తిగా ఉందని చెప్పొచ్చు. ఏదైతే ఉందో కూడా అందులో ప్రధానంగా చూసుకొని మాత్రం ఇటు దొమ్మడి సాంబయ్య, అదేవిధంగా సింగపురం ఇందిర, రామగల్ల పరమేశ్వరరావు, అదే మరికొంతమంది నేతలు కూడా ఉండడం, అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి జంకి దయాకర్, అదేవిధంగా మరికొంతమంది నేతలు కూడా టికెట్ అయితే ఆశించిన నేపథ్యంలో కూడా తమకు టికెట్ కాకుండా కూడా వలస వచ్చినటువంటి నేతగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు వస్తే టికెట్ కేటాయించడంతో కూడా వీరు మాత్రం ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది కూడా కాస్త కొంతమంది మాత్రం బాహటంగా చెప్తున్నాము కూడా మరికొంతమంది మాత్రం ఏదో ఇంటర్నల్ గా మాత్రం చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే మాత్రం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఇందులో కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నట్టుగా అయితే చర్చ అయితే కొనసాగుతుంది. ఇందులో ప్రధానంగా ఇటు సీతక్క అదేవిధంగా కొండ సురేఖలు ఇద్దరు కూడా ఇక్కడ మంత్రులుగా ఉన్నారు. వారు కూడా
వారితో కూడా సఖ్యత లేదని చెప్పి బాహటంగానే కూడా చెప్పుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే కూడా తన కూతురు రాజకీయ భవిష్యత్తు కోసమే కూడా తన పార్టీలోకి రావడం, అదేవిధంగా ఆశావాహనం కాకుండా కూడా కడియం కావ్యకు టికెట్ కేటాయించడంపై కూడా కడియం సార్ పేరు చెప్తే మాత్రం వీరైతే కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీని నేపథ్యంలో కూడా జిల్లా రాజకీయ సమీకరణలు పట్టించుకోకుండా అధిష్టానం తీసుకుంటే నిర్ణయానికి తాము విధేయతగా చూపించాల్సిన అవసరం లేదన్న భావనతో కూడా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కడియం సార్ చేరికలు మాత్రం అదేవిధంగా మంత్రి, అదేవిధంగా నలుగురు ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా వ్యతిరేకించినట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో అంటే వీరు అంటే పార్టీ ఏ విధంగా చూస్తుంది, వారితో ఇంటర్నల్ గా సమావేశం నిర్వహిస్తుందా, ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో కూడా ఏ విధంగా ముందుకెళ్తారో కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం కడియం సార్ టార్గెట్ గా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.